వీడియో ఆన్ సేల్స్‌ఫోర్స్. సో, ఈ వీడియోలో ఏంటంటే, మనం ఇంకొక అడ్మిన్ టాపిక్ అనేది డిస్కస్ చేద్దాం. సో, అడ్మిన్ టాపిక్ అంటే పాస్వర్డ్ పాలిసీస్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. సో, పాస్వర్డ్ పాలిసీస్ అంటే ఏంటి అండ్ దాని గురించి డిస్కస్ చేద్దాం. సో, బేసిక్‌గా మనం పాస్వర్డ్ పాలిసీస్ అంటే యాస్ ద నేమ్ సజెస్ట్ బేసికలీ యూజర్ పాస్వర్డ్స్ రిలేటెడ్ సెట్టింగ్స్‌ని సెట్ చేసుకోవడం ఉంటదనమాట. సో, జనరల్లీ పాస్వర్డ్ పాలిసీస్‌ని మనం ఆర్గ్ లెవెల్ అండ్ ప్రొఫైల్ లెవెల్ ఈ 2 లెవెల్స్‌లో సెట్ జేసుకోవచ్చు. సో, బేసికలీ ఆర్గ్ లెవెల్‌లో, ప్రొఫైల్ లెవెల్‌లో 2 సెట్ జేసుకోవచ్చు. సో, అసలు మనం యాక్చువల్లీ ఆహ్, ఒక ఫర్ ఎగ్జాంపుల్ అసలు పాస్వర్డ్ పాలిసీస్ ఎక్కడుంటాయంటే సెటప్‌కెళ్ళి పాస్వర్డ్ పాలిసీస్ అనే సెట్టింగ్‌కెళ్ళాలి. ఎళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఆహ్ ఇక్కడ మనకి సెట్టింగ్స్ ఉంటాయి. సో, ఇవన్నీ ఆర్గ్ లెవెల్ అప్లై అయ్యే సెట్టింగ్స్ అనమాట. సేమ్ థింగ్ మనకి ఇవే పాస్వర్డ్ పాలిసీస్ ప్రొఫైల్ లెవెల్‌లో ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కస్టమ్ ప్రొఫైల్ మన ఆర్గ్‌లో ఉన్న కస్టమ్ ప్రొఫైల్ ఆర్ ఈవెన్ స్టాండర్డ్ ప్రొఫైల్ అయినా సరే, నేను మన దగ్గర ఉన్న కస్టమ్ ప్రొఫైల్ తీసుకుంటున్నా టీచర్ అనే ప్రొఫైల్‌ని. సో, ఈ కస్టమ్ ప్రొఫైల్‌లో మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ సిస్టమ్‌లో పాస్వర్డ్ పాలిసీస్ అనేవి ఉంటాయన్నమాట. సో, ఈ పాస్వర్డ్ పాలిసీస్ అనేవి ఇక్కడుంటాయి. ఓకే. సో, ఇవి ఆర్గ్ లెవెల్ పాస్వర్డ్ పాలిసీస్. ఇది ప్రొఫైల్ లెవెల్ పాస్వర్డ్ పాలిసీస్. సో, మనకి 2 లెవెల్స్‌లో పాస్వర్డ్ పాలిసీస్ అనేవి ఉంటాయి. సో, జనరల్లీ ఇంకొకటేంటంటే ఇది జనరల్లీ ఇంకొకటేంటంటే ఇది ఆహ్, ప్రొఫైల్ లెవెల్ పాస్వర్డ్ పాలిసీస్ అనేది టేక్స్ ప్రెసిడెన్స్ ఓవర్ ఆర్గ్ లెవెల్ పాస్వర్డ్ పాలిసీస్. సో, మనం ఇప్పుడు ఒక యూజర్ ఉన్నాడు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ టీచర్ అనే ప్రొఫైల్ ఉంది. ఆ టీచర్ అనే ప్రొఫైల్‌లో మనకొక యూజర్ ఉన్నాడు. లెట్స్ సే ఆ యూజర్ లెట్స్ సే ఇప్పుడు నాకు ఇక్కడ లాగిన్ అయిన వేరే బ్రౌజర్ సెషన్‌లో రాధాకృష్ణ అనే యూజర్ ఉన్నాడు. సో, ఈ రాధాకృష్ణ అనే యూజర్‌కి మనకి జనరల్లీ ఇక్కడ మనకి ప్రొఫైల్ లెవెల్‌లో ఏవైతే సెట్టింగ్స్ ఉంటాయో అవే ప్రయారిటీ. అవే అప్లై అవుతాయి. ఆర్గ్ లెవెల్ కంపారిజన్ చేసుకుంటే ప్రొఫైల్ లెవెల్ అప్లై అవుతాయి. మరి ఆల్రెడీ ప్రొఫైల్ లెవెల్ అప్లై చేసినప్పుడు మళ్ళీ మనకి ఆర్గ్ లెవెల్‌లో ఈ పాస్వర్డ్ పాలిసీస్ ఎందుకున్నాయి అనే క్వెషన్ మనకొస్తది. సో, ఆహ్, ఈ పాయింట్ యాక్చువల్లీ లాస్ట్ డిస్కస్ చేస్తా. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పాస్వర్డ్ పాలిసీస్‌లో మనకి ఏమేం పాలిసీస్ ఉన్నాయనేది చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ఎడిట్ చేసుకుంటే మనకి డిఫరెంట్ ఆప్షన్స్ తెలుస్తాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తే యూజర్ పాస్వర్డ్స్ ఎక్స్‌పైర్ ఇన్ లైక్ 30 డేస్, 60 డేస్, 90, 180 ఆర్ 1 ఇయర్ ఆర్ నెవర్ ఎక్స్‌పైర్స్. సో, దీని అర్థం ఏంటంటే ఒక సర్టెన్ టైమ్ తర్వాత పాస్వర్డ్ ఎక్స్‌పైర్ అయ్యి మళ్ళీ వాళ్ళు రీసెట్ చేసుకోవాల్సొస్తదనమాట ఆ సెట్టింగ్. సో, మనకు అట్లా వద్దు అనుకుంటే నెవర్ ఎక్స్‌పైర్ అని పెడితే పాస్వర్డ్ ఎప్పటికి ఎక్స్‌పైర్ అవ్వదు. వాళ్ళు ఇనీషియల్ లాగిన్‌లో ఏదైతే ఫస్ట్ టైమ్ అకౌంట్ సెటప్ చేసుకున్నప్పుడు ఏదైతే పాస్వర్డ్ సెట్ చేసుకుంటారో అది ఇంకా ఎప్పటికి ఎక్స్‌పైర్ అవ్వదు. అది అట్లనే ఉంటదనమాట. తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పాస్వర్డ్ హిస్టరీ. సో, ఇక్కడేంటంటే లైక్ 3 పాస్వర్డ్స్ రిమెంబర్డ్ అని ఉంది. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను లైక్ ఒక పాస్వర్డ్ ఏదైనా యూజ్ చేస్తే మళ్ళీ నేను లైక్ నాకొక 30 డేస్ షెడ్యూల్ ఉంది. లెట్స్ సే యూజర్ పాస్వర్డ్ ఎక్స్‌పైర్ 30 డేస్ షెడ్యూల్. సో, 30 డేస్ తర్వాత నేను రీసెట్ చేసుకోవాలి. సో, నేను కొత్త పాస్వర్డ్ 1 ఉంది ఫస్ట్ నాకు. పాస్వర్డ్ 2 తర్వాత పాస్వర్డ్ 3 ఇంకో 30 డేస్ తర్వాత. తర్వాత పాస్వర్డ్ 3 తర్వాత లైక్ లాస్ట్ 3 పాస్వర్డ్స్ నేను రీయూజ్ చేసుకోలేననమాట. సో, 3 పాస్వర్డ్స్ కంటే ముందు అన్నది యూజ్ చేసుకోవచ్చు గానీ లాస్ట్ 3 యూజ్ చేసుకోలేము. తర్వాత మినిమమ్ పాస్వర్డ్ లెంత్. సో, ఇవన్నీ సెల్ఫ్ ఎక్స్‌ప్లనేటరీ. అంటే మనము ఇవి చూస్తే మనకు అర్థమైపోతది. బేసిక్‌గా ఇందులో స్పెషల్ అంటూ ఏముండదు. సో, బేసిక్‌గా ఇక్కడ పాస్వర్డ్ కాంప్లెక్సిటీకి లైక్ మనకేం కావాలి? నో రెస్ట్రిక్షన్. అంటే మనం ఏ క్యారెక్టర్స్ అయినా ఎంటర్ చేయొచ్చు. ఆల్ఫా అండ్ న్యూమరిక్ అంటే పక్కా మనకి క్యారెక్టర్స్ ఆల్ఫాబెట్స్ ఉండాలి అండ్ ఒక నంబర్ పక్కా ఉండాలి. సో, ఆల్ఫా, న్యూమరిక్, స్పెషల్ క్యారెక్టర్స్ అంటే ఆల్ఫా, నంబర్స్ అండ్ స్పెషల్ లైక్ డాలర్ సైన్, హాష్ సైన్, సైన్ ఇట్లా మనకి సైన్స్ కావాలి. తర్వాత నంబర్స్ అప్పర్ కేస్ అండ్ లోవర్ కేస్. సో, అట్‌లీస్ట్ 1 అప్పర్ కేస్ ఉండాలి మన పాస్వర్డ్‌లో. అండ్ నంబర్స్ అప్పర్ కేస్, లోవర్ కేస్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్. సో, మస్ట్ ఇంక్లూడ్ 3 ఆఫ్ ద ఫాలోయింగ్. సో, నంబర్స్ అప్పర్ కేస్, లోవర్ కేస్, స్పెషల్ క్యారెక్టర్స్. సో, ఇట్లా మనం పాస్వర్డ్ కాంప్లెక్సిటీ అనేది సెట్ చేసుకోవచ్చనమాట. తర్వాత పాస్వర్డ్ క్వెషన్ రిక్వైర్మెంట్. సో, పాస్వర్డ్ లైక్ అంటే మర్చిపోతే హింట్ కోసం అట్లా ఏదైనా సెట్ చేసుకుంటే అందులో కెనాట్ కంటైన్ పాస్వర్డ్. సో, మనం ఒకవేళ క్వెషన్ ఆన్సర్ ఏదైనా ప్రొవైడ్ చేసుకుంటే దాంట్లో పాస్వర్డ్ క్వెషన్ అన్నప్పుడు ఇక్కడ ఒక క్వెషన్ ఉంటదనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనము విచ్ సిటీ యూ ఆర్ బోర్న్ ఆర్ సంథింగ్ ఒక క్వెషన్ ఉంటది. దానికి ఆన్సర్ మనం ప్రొవైడ్ చేసేటప్పుడు ఆ ఆన్సర్ అనేది ఇట్ షుడ్ నాట్ బి సేమ్ యాస్ పాస్వర్డ్. ఇట్ షుడ్ బి సంథింగ్ ఎల్స్ అట్లా.
తర్వాత మ్యాక్సిమమ్ ఇన్‌వాలిడ్ లాగిన్ అటెంప్ట్స్. సో, ఇన్ లైక్ ఫెయిల్ అటెంప్ట్స్ ఏమైనా ఉంటే అవి అప్ టు 10 వరకు జేయొచ్చు. 10 కంటే ఆహ్, ఎక్కువవుతే అకౌంట్ లాక్ అయిపోతదనమాట. సో, ఇదొకటి. తర్వాత లాకౌట్ ఎఫెక్టివ్ పీరియడ్. అంటే ఒకసారి ఒక అకౌంట్ లాకౌట్ అయింది అనంటే ఒక 15 మినిట్స్ వరకు దే విల్ నాట్ బి ఏబుల్ టు లాగిన్. సో, ఒక 15 మినిట్స్ తర్వాత దే కెన్ రీట్రై అండ్ లాగిన్. బట్ 15 మినిట్స్ వరకు దే కెనాట్ లాగిన్. తర్వాత రిక్వైర్ మినిమమ్ 1 డే పాస్వర్డ్ లైఫ్ టైమ్. సో, ఒకసారి ఒక పాస్వర్డ్ సెట్ చేసిన తర్వాత ఈ చెక్ బాక్స్ ఎనేబుల్ చేస్తే ఏంటంటే మళ్ళీ పాస్వర్డ్ రీసెట్ చేయాలంటే అట్‌లీస్ట్ వాళ్ళు ఒక 1 డే ఆగాలనమాట. తర్వాత డోంట్ ఇమ్మీడియేట్‌లీ ఎక్స్‌పైర్ లింక్స్ ఇన్ ఫర్గాట్ పాస్వర్డ్ ఈమెయిల్స్. సో, ఇదేంటంటే ఫర్గాట్ పాస్వర్డ్ ఉన్నప్పుడు మనం యూజర్ పైన క్లిక్ చేస్తే ఆ యూజర్‌కి లైక్ ఒకవేళ యూజర్ ఫర్గాట్ పాస్వర్డ్ అయితే పాస్వర్డ్ మర్చిపోతే మనం సిస్టమ్ అడ్మిన్ లాగా లాగిన్ అయ్యి ఆ యూజర్ పైన రీసెట్ పాస్వర్డ్ అని క్లిక్ చేస్తే ఆ యూజర్‌కి ఒక ఈమెయిల్ ఎళ్తది. ఈమెయిల్ ఎళ్తే ఆ ఈమెయిల్‌లో ఉన్న లింక్‌తో వాళ్ళు పాస్వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు. సో, ఇది దానికి సంబంధించిన సెట్టింగ్ ఇది. సో, సేమ్ సెట్టింగ్స్ మనకి ఆల్మోస్ట్ అన్ని సేమ్ సెట్టింగ్స్ మనకి ఇక్కడ గూడా ఉంటాయి. ఆహ్, ఆర్గ్ లెవెల్‌లో గూడా ఉంటాయి. సో, అది అండ్ డోంట్ ఇమ్మీడియేట్‌లీ ఎక్స్‌పైర్ లింక్స్ ఇన్ ఫర్గాట్ పాస్వర్డ్. సో, ఫర్గాట్ పాస్వర్డ్‌లో మనకి లింక్ వచ్చింది. అది ఇమ్మీడియేట్‌లీ ఎక్స్‌పైర్ అవ్వదు. ఐ థింక్ ఇట్ విల్ స్టే ఫర్ సమ్ టైమ్. సో, అదొకటి. తర్వాత ఇది క్యాన్సిల్ చేసేద్దాం. సో, బేసికల్లీ మనకి ఇక్కడ ఏం సెట్టింగ్స్ ఉన్నాయో అవే ఆర్గ్ లెవెల్‌లో కూడా సేమ్ సెట్టింగ్స్ ఉన్నాయి. సో, మరి ఇప్పుడు మన మెయిన్ క్వెషన్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఆర్గ్ లెవెల్‌లో సెట్ చేసి అండ్ ఎండ్ ఆఫ్ ద డే ప్రొఫైల్ లెవెల్ ఉన్న సెట్టింగ్సే ప్రయారిటీ కిందకొస్తదనమాట. మరి ఆర్గ్ లెవెల్ సెట్టింగ్స్ ఎందుకు అనంటే సో, ఇక్కడ ఒక పాయింట్ ఉంటది. అదేంటంటే సో, ఎప్పుడైనా సరే ఆర్గ్ లెవెల్‌లో మనం ఏదైనా ఒక సెట్టింగ్ చేంజ్ చేస్తే అవి అన్ని ప్రొఫైల్స్‌కి పాపులేట్ అయితాయి. ఆర్ అన్ని ప్రొఫైల్స్‌కి ఆ సెట్టింగ్స్ అనేటివి అప్‌డేట్ అవుతాయి. లైక్ రోల్ అయితాయి. సో, ఆ సెట్టింగ్స్ అనేటివి ఆర్గ్ లెవెల్‌వి ప్రొఫైల్స్‌కి సెట్ అవుతాయి. బట్ ఏదైనా ఒక ప్రొఫైల్‌లో మనం సెపరేట్‌గా ఒక పర్టిక్యులర్ సెట్టింగ్ ఏదైనా చేసినాము సెపరేట్‌గా అంటే ఆర్గ్ సంబంధం లేకుండా ప్రొఫైల్ లెవెల్‌లో ఏదైనా సెట్టింగ్ చేంజ్ చేస్తే అప్పటినుంచి ఆ ప్రొఫైల్ అనేది ఆర్గ్ నుంచి డిటాచ్ అయిపోతది. డిటాచ్ అయిపోయి దాని తర్వాత మనం ఏదైనా ఆర్గ్ లెవెల్ సెట్టింగ్స్ చేస్తే అప్పుడు ఈ పర్టిక్యులర్ ప్రొఫైల్‌కి ఆ చేంజెస్ అనేవి రిఫ్లెక్ట్ అవ్వవనమాట. సో, ఇక్కడ ఆల్రెడీ నేను ఈ కస్టమ్ ప్రొఫైల్‌లో ఆల్రెడీ ఒక సెట్టింగ్ అనేది చేంజ్ చేసిన. సో, ఒక పని చేద్దాం. లేదు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్లోన్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తా. సో, లెట్స్ సే టీచర్ క్లోన్. ఓకే. సేవ్. సో, అదే ఎగ్జిస్టింగ్ ప్రొఫైల్‌ని టీచర్ క్లోన్ అని ఇంకొకటి క్రియేట్ చేస్తున్నా. సో, ఇక్కడ మనకి ఆర్గ్ లెవెల్ పాస్వర్డ్ పాలిసీస్ ఉన్నాయి. ఇక్కడ మనకి టీచర్ క్లోన్ అనేది ఉంది. ఇప్పుడు ఇంకొక దాంట్లో నేను మన ఎగ్జిస్టింగ్ టీచర్ ప్రొఫైల్‌ని ఓపెన్ చేస్తా. సో, ప్రొఫైల్స్. ఓకే. నెక్స్ట్ సెకండ్ పేజ్‌కెళ్తే మనకి ఇక్కడ టీచర్ ఒరిజినల్ ప్రొఫైల్ ఉంది. ఓకే. సో, ఒరిజినల్ ప్రొఫైల్‌ని నేను ఆల్రెడీ టచ్ చేసిన చెప్పినట్టు. నేను ఆల్రెడీ ఇదివరకే ఒకసారి చేంజెస్ చేసినా కాబట్టి నాకు మోస్ట్‌లీ రోల్ అవ్వవు. బట్ ఈ టీచర్ క్లోన్‌కి రోల్ అవుతదా లేదా అనేది చెక్ చేద్దాం. ఈ క్లోన్ ప్రొఫైల్ ఐయామ్ నాట్ ష్యూర్ బట్ విల్ చెక్. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మన ఆర్గ్‌కొచ్చి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నెవర్ ఎక్స్‌పైర్స్ అని ఉంది కదా! దీన్ని 90 డేస్ చేస్తున్నా. ఆర్గ్ లెవెల్‌లో చేసి సేవ్ చేస్తున్నా. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆహ్, ఇక్కడ రీలోడ్ చేద్దాం. టీచర్ క్లోన్. ఓకే. ఇది రిఫ్రెష్ అవ్వట్లేదు. సో, దట్ కుడ్ బి బికాజ్ ఇది యాక్చువల్లీ క్లోన్డ్ ప్రొఫైల్ కాబట్టి మనకి చేంజెస్ రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పినట్టు టీచర్ ప్రొఫైల్‌లో నేను చేంజెస్ చేసినా కాబట్టి దీనికి మాత్రం చేంజెస్ రోల్ అవ్వవు. ఆర్గ్ నుంచి దీనికి. సో, ఇది దాని క్లోన్ కాబట్టి దీనికి కూడా అవ్వట్లేదు. సో, దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ టెస్టింగ్ దిస్ ప్రొఫైల్. సో, ఇది తీసేద్దాం. నేను ఏం చేస్తా అంటే మనకి ఇష్టంలో ఉన్న వేరే ఏదైనా ప్రొఫైల్‌కెళ్తా. సో, లెట్స్ సే కస్టమ్ సేల్స్ ప్రొఫైల్ అనేది ఉంది. ఈ కస్టమ్ సేల్స్ ప్రొఫైల్‌లో మళ్ళీ ఇక్కడ సిస్టమ్‌లో పాస్వర్డ్ పాలిసీస్. ఓకే. సో, ఇక్కడ చూస్తే మనకి ఈ 90 డేస్ ఇక్కడికొచ్చింది. సో, అదేంటంటే మనం ఇక్కడ ఆర్గ్ లెవెల్‌లో చేసిన సెట్టింగ్ ఈ ఈ వేరే కస్టమ్ సేల్స్ ప్రొఫైల్ అనే దానికి రిఫ్లెక్ట్ అయింది. సేమ్ థింగ్ ఇక్కడ ఇప్పుడు మళ్ళీ చేంజ్ చేస్తాను నేను. లెట్స్ సే ఇప్పుడు 60 డేస్ చేస్తా ఆర్ లెట్స్ సే 1 ఇయర్ చేస్తున్నా. 90 డేస్ నుంచి 1 ఇయర్. ఇప్పుడు సేవ్. సేవ్. ఇప్పుడు మళ్ళీ కస్టమ్ ప్రొఫైల్‌కొచ్చి చెక్ చేద్దాం. చెక్ చేస్తే ఇప్పుడు ఇది కూడా 1 ఇయర్ అయింది. సో,
ఇది ఈ ప్రొఫైల్‌లో పాస్వర్డ్ పాలిసీస్ మనం ఇంకా టచ్ చేయలేదు కాబట్టి, మనకి ఆర్గ్ లెవెల్ సెట్టింగ్స్ అనేది దీనికి రోల్ అయితుంది. బట్ అదే మనం అక్కడ 1 ఇయర్ చేసింది అసలిక్కడ ఈ టీచర్ అనే ప్రొఫైల్‌కి రోల్ అవ్వట్లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇదివరకు దీంట్లో నేను పాస్వర్డ్ పాలిసీస్‌ని సెపరేట్‌గా టచ్ చేసినా కాబట్టి ఇంకా డిటాచ్ అయిపోయింది ఇది. సో, ఆర్గ్ లెవెల్ చేంజెస్ ఇక్కడికి రోల్ అవ్వవు. సో, సెపరేట్ ఉంటాయి. సో, ఈ ప్రొఫైల్‌లో ఉన్న యూజర్స్‌కి ఈ సెట్టింగ్సే అప్లై అవుతాయి. సో, అట్లా అనమాట. ఆర్గ్ లెవెల్ అనేది బేసికలీ ఇట్స్ లైక్ ఏ డిఫాల్ట్ సెట్టింగ్స్ అనమాట. డిఫాల్ట్ సెట్టింగ్స్. సో, బట్ వన్స్ ఒకసారి ప్రొఫైల్‌లో మనం చేంజెస్ చేస్తే అది ఆహ్, డిటాచ్ అయిపోతది. సో, ఇదొక పాయింట్. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే జనరల్లీ ఆహ్, యాహ్! ఇంకొకటేంటంటే మనం పాస్వర్డ్ పాలిసీస్‌లో ఏదైనా సెట్టింగ్ అప్లై చేసిన తర్వాత ఈ ప్రొఫైల్‌కి సంబంధించిన యూజర్స్‌కి అది ఇమ్మీడియేట్ ఎఫెక్ట్ అవ్వదు. ఒకసారి నెక్స్ట్ టైమ్ వాళ్ళు పాస్వర్డ్ రీసెట్ చేసుకున్నప్పటి నుంచి ఆ చేంజెస్ ఎఫెక్ట్ అవుతాయి. అప్పటి వరకు వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వవనమాట. సో, అదొక పాయింట్. తర్వాత నెక్స్ట్ థింగ్ ఏందంటే ఇప్పుడు ప్రొఫైల్ ఒకసారి చూసినప్పుడు మనకి ప్రొఫైల్ సెట్టింగ్స్‌లో ఇది యాక్చువల్లీ ప్రొఫైల్ వీడియోలో టచ్ చేయాల్సిన టాపిక్ గానీ నాకు అప్పుడు టచ్ చేసి ఉండేదో నాకు గుర్తులేదు. బట్ జస్ట్ ఒక హై లెవెల్ చెప్పాలని ఇక్కడ టచ్ చేస్తున్నా. సో, ఇదేంటంటే ప్రొఫైల్ లెవెల్‌లో మనకి వ్యూ అనేది ఇప్పుడు ఇక్కడ అన్ని ఇండివిడ్యువల్ ఆబ్జెక్ట్ సెట్టింగ్స్ అని, సిస్టమ్ పర్మిషన్స్ అని, పాస్వర్డ్ పాలిసీస్ అని సెపరేట్ బటన్స్ లాగా ఉన్నాయి. బట్ మనకి ఒక్కొక్కసారి మీరు వేరే వీడియోస్ ఏదైనా చూసినా గానీ, లేదంటే కొన్ని డాక్యుమెంటేషన్ ఫాలో అయినప్పుడు మీకు ఒక్కొక్కసారి ఏంటంటే మీకు ప్రొఫైల్ వ్యూ అనేది ఇట్లా ఉండకపోవచ్చు. అది ఎట్లుంటదంటే నేను మీకు చూపిస్తా. సో, ఆహ్, యూజర్ యూజర్ మేనేజ్మెంట్ సెట్టింగ్స్. సో, యూజర్ మేనేజ్మెంట్ సెట్టింగ్స్‌లో ఇక్కడ ఎన్హాన్స్డ్ ప్రొఫైల్ యూజర్ ఇంటర్ఫేస్ అని ఉంది. సో, ప్రెజెంట్‌లీ ఎనేబుల్ ఉంది. అంటే మనకి ఇప్పుడు ఏదైతే ప్రొఫైల్ కనిపిస్తుందో ఆ ప్రొఫైల్ అనేది ఇది ఎన్హాన్స్డ్ యూజర్ ఇంటర్ఫేస్. సో, అది డిజేబుల్ చేస్తే ఎట్లుంటదో చూద్దాం. సో, డిజేబుల్ చేసి ఇక్కడ పేజ్ రీలోడ్ చేసుకోవాలి. చేస్తే మనకి ఇక్కడ ఇప్పుడు వ్యూ సేమ్ ప్రొఫైలే మనం చూస్తున్నాం గానీ ఇక్కడ డీటెయిల్డ్‌గా అన్నీ అంటే సింగిల్ మళ్ళా సెపరేట్ బటన్స్ లాగా కాకుండా ఎవ్రీథింగ్ ఆబ్జెక్ట్ సెట్టింగ్స్, కస్టమ్ సిస్టమ్ పర్మిషన్స్ ఎవ్రీథింగ్ ఈవెన్ ప్రొఫైల్ మన పాస్వర్డ్ పాలిసీస్ కూడా ఇక్కడనే ఉంటదది. సో, ఇందులోనే అడ్మినిస్ట్రేటివ్ కింద ఉండొచ్చు ప్రాబబ్లీ. సో, లెట్స్ సీ. ఇప్పుడు చూస్తే పాస్వర్డ్ పాలిసీస్ ఒక సెక్షన్ లాగా వచ్చింది. సెపరేట్ సెక్షన్ లాగా అంతే. బట్ దానికి సెపరేట్ బటన్ క్లిక్ చేసి దాంట్లో కూడా అట్లా ఏం లేదనమాట. సో, ఇది లైక్ డిఫాల్ట్ యూ వ్యూ బేసిక్‌గా ప్రొఫైల్ వ్యూ. అదే మనకి ఇందాక చూసింది ఎన్హాన్స్డ్ యూజర్ ఇంటర్ఫేస్. ప్రొఫైల్ ఎన్హాన్స్డ్ యూజర్ ఇంటర్ఫేస్. సో, ఇదొక పాయింట్ టచ్ చేయాలనుకున్నా. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఆహ్, ఒకసారి ఇక్కడ చూస్తే మనకి బేసిక్‌గా ఆర్గ్ లెవెల్, ప్రొఫైల్ లెవెల్ ఉంటది. డిఫరెన్సెస్ ఏంటంటే ఒక కొత్త ఆర్గ్‌లో అంటే కొత్త ఆర్గ్‌లో ఏంటంటే మనం ఇంకా ప్రొఫైల్స్ టచ్ చేయం కాబట్టి ఆర్గ్ లెవెల్ సెట్టింగ్స్ అనేవి ప్రొఫైల్ లెవెల్‌కి రోల్ అవుతాయి. నెక్స్ట్ ప్రొఫైల్ లెవెల్‌లో చేంజెస్ చేస్తే ఏమవుతదంటే ఇట్ గెట్స్ డిటాచ్డ్ ఫ్రమ్ ఆటో అప్డేట్స్ ఫ్రమ్ ఆర్గ్ లెవెల్ అవుతది. ప్రొఫైల్ లెవెల్ టేక్స్ ప్రయారిటీ ఓవర్ ఆర్గ్ లెవెల్ సెట్టింగ్స్ అంతే. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే ఎక్స్‌పైర్ ఆల్ పాస్వర్డ్స్ అని ఒక ఆప్షన్ ఉంటది ఇక్కడ. అదేంటంటే ఇప్పుడు ఒకవేళ లెట్స్ సే మన యూజర్ అకౌంట్స్ సమ్ కాంప్రమైజ్ అయినాయి అని మనకేమైనా డౌట్ ఉంది. లైక్ వేరే యూజర్ పాస్వర్డ్స్ అన్నీ కాంప్రమైజ్ అయిపోయినాయి అని మనకేమైనా డౌట్ ఉంటే మనం ఏం చేయాలంటే ఎక్స్‌పైర్ ఆల్ పాస్వర్డ్స్ అని సేవ్ చేసేస్తే అన్ని యూజర్ పాస్వర్డ్ ఎక్స్‌పైర్ అయిపోతాయి. సో, వాళ్ళు నెక్స్ట్ ఇమ్మీడియేట్ లాగిన్‌లో ఏమవుతదంటే వాళ్ళకి మళ్ళీ పాస్వర్డ్ రీసెట్ చేసుకోమని యూజర్స్‌కి ప్రాంప్ట్ చేస్తది యూజర్ ఇంటర్ఫేస్‌లో. సో, అట్లా వాళ్ళు కొత్త పాస్వర్డ్స్ రీసెట్ చేసుకోవచ్చు. సో, ఇట్లా ఇదొక సెట్టింగ్ ఉంటదనమాట. తర్వాత ఇంకా ఓకే. ఒకసారి మళ్ళీ నేనిక్కడ పాస్వర్డ్ పాలిసీస్‌కొస్తా. ఓకే. సో, మాక్సిమం ఇన్‌వాలిడ్ లాగిన్ అటెంప్ట్స్‌లో ఇక్కడ 10 ఉంది. సో, మనం ఒకవేళ మల్టిపుల్ చేస్తే ఒక్కొక్కసారి లాగౌట్ అవుతది. సో, ఫర్ ఎగ్జాంపుల్ వేరేవి టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవన్నీ సెల్ఫ్ ఎక్స్‌ప్లనేటరీ. సో, మోస్ట్‌లీ సో, ఇది 10 టైమ్స్ కంటే ఎక్కువ ఇన్‌వాలిడ్ లాగిన్స్ ఉంటే అది లాగౌట్ అవుతది ఫర్ 15 మినిట్స్. సో, ఇదొక పాయింట్. సో, అదొకటి టెస్ట్ చేయాలంటే టెస్ట్ చేయొచ్చు. సో, క్విక్‌లీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. సో, ఈ టీచర్ అనే ప్రొఫైల్‌ని సో, నేను మాక్సిమం ఇన్‌వాలిడ్ లాగిన్ అటెంప్ట్స్ 3 చేస్తున్నా. సో, సేవ్. ఓకే.
సో ఇవి అప్డేట్ చేసినాం. ఇప్పుడు నాకు ఇక్కడ ఆల్రెడీ ఈ యూజర్ లాగా టీచర్ ప్రొఫైల్‌లో సంబంధించిన యూజర్ లాగా లాగిన్ ఉంది. సో ఫస్ట్ లాగౌట్ చేసి ఓకే. యాక్చువల్లీ యూఆర్ఎల్ ఉంది. సో యూఆర్ఎల్ మళ్ళీ అవసరం లేదు. సో ఓన్లీ నేను ఇప్పుడు యూజర్ నేమ్ తీసుకుంటా. సో ఇక్కడ ఓకే. సో ఇది మన మీరు login.salesforce.com లాగిన్ అవ్వచ్చు. ఆర్ ఈ ఆర్గ్‌కి సంబంధించిన యూఆర్ఎల్‌తో కూడా లాగిన్ అవ్వచ్చు. సో డజంట్ మ్యాటర్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే లైక్ ఇన్‌కరెక్ట్ పాస్వర్డ్ ఇస్తున్నా 3 టైమ్స్. ఓకే. ఫెయిల్ అయింది 1 టైమ్, 2 టైమ్స్, 3 టైమ్స్, 4థ్ టైమ్. సో ఒక్కసారి ఇప్పుడు నేను ఇక్కడ మళ్ళీ యూజర్ రీలోడ్ చేస్తా. చెక్ చేస్తే యూజర్ లాక్ అయిపోయింది బేసిక్‌గా ఇక్కడ. సో ఈ 3 టైమ్స్ కంటే ఎక్కువ సార్లు రాంగ్ పాస్వర్డ్‌తో లాగిన్ అయ్యారు కాబట్టి 1, 2, 3 టైమ్స్ అయింది. 4థ్ టైమ్ పాస్వర్డ్ లాగౌట్ అయిపోయిందనమాట. సో ఇక్కడంత డీటెయిల్ మెసేజ్ రావట్లేదు. బట్ యాక్చువల్లీ పాస్వర్డ్ లాగౌట్ అయిపోయింది. సో యూజర్ మళ్ళీ నెక్స్ట్ టైం కరెక్ట్ పాస్వర్డ్ ఇచ్చినా లాగిన్ అవ్వదు. ఇప్పుడు నేను ఈసారి కరెక్ట్ పాస్వర్డ్ ఇచ్చి ట్రై చేస్తా. ఓకే. లాగిన్. సో లాగిన్ అవ్వట్లేదు కరెక్ట్ పాస్వర్డ్‌కి కూడా. సో రిఫ్రెష్ చేస్తే మనకు తెలుస్తుంది ఇక్కడ లాగిన్ హిస్టరీలో. సో ఈ యూజర్కి వెళ్ళి మీరు ఇక్కడ లాగిన్ హిస్టరీ అని ఉంటుంది. లాగిన్ హిస్టరీ క్లిక్ చేస్తే మీకు తెలిసిపోతుంది ఇక్కడ పాస్వర్డ్ లాగౌట్ అయింది. నేను ఈవెన్ దో కరెక్ట్ పాస్వర్డ్ ఇచ్చినా ఫెయిల్ అయింది. సో అప్పుడు మనం ఏం చేయాలంటే సిస్టమ్ అడ్మిన్ వచ్చి ఇక్కడ సో ఎదర్ 15 మినిట్స్ వెయిట్ చేయాలి. ఆర్ సిస్టమ్ అడ్మిన్ వెళ్ళి ఇక్కడ అన్లాక్ చేసుకుంటే యూజర్ పైన ఓకే. అన్లాక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వెళ్ళి ఇక్కడ నేను మళ్ళీ కరెక్ట్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ చేస్తా. ఓకే. లాగిన్. ఓకే. ఇప్పుడు లాగిన్ సక్సెస్ఫుల్ అయింది. సో బికాస్ ఇందాక లాకౌట్ అయ్యి యూజర్ అకౌంట్ లాక్ అయింది. అది మనం అన్లాక్ చేసినాం కాబట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళి లాగిన్ చేస్తే లాగిన్ సక్సెస్ఫుల్ అయింది. మళ్ళీ లాగిన్ హిస్టరీకి వచ్చి చెక్ చేస్తే లాగిన్ అనేది సక్సెస్ అయింది. సో ఇట్లా మనకి మనం ఏదైనా ఒక సెట్టింగ్‌తో టెస్ట్ చేసి చూసుకోవచ్చు. ఓకే. అండ్ ఓకే. ప్రెటీ మచ్ అంతే అండి వీడియోలో. అండ్ లెట్ మీ సీ రెడిట్ కూడా ఇంకేమన్నా అడిషనల్ ఓకే. అంతే అండి. సో ఈ వీడియోలో ప్రతి మచ్ ఇంతే అండి. సో మోస్ట్లీ సెట్టింగ్స్ అనేది అంటే దీని గురించి డిస్క్రిప్షన్‌లో చెప్పాల్సిన అవసరం ఏం లేదు. అన్నీ సెల్ఫ్ ఎక్స్‌ప్లనేటరీయే. రెగ్యులర్‌గా మన వేరే ఆన్‌లైన్ అకౌంట్స్‌లో ఉండే సెట్టింగ్సే ఇవన్నీ. జస్ట్ సేల్స్‌ఫోర్స్ పరంగా ఒకటేంటంటే మనకు ఆర్గ్ లెవెల్, ప్రొఫైల్ లెవెల్ ఉన్నప్పుడు ఏదెప్పుడు అప్లై అవుతుందని తెలుసుకోవడం అదొక్కటి ఇంపార్టెంట్ ఈ వీడియో ప్రకారంగా. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండి. వి ఆల్సో సా ద డెమో. Thank you for watching this video. Please like this video if you like the content, and please subscribe to the channel if you want more content of this type. And please share this video with your friends who might be interested in learning Salesforce. Thank you for watching. See you in another video.